హలో అండి, ఇవాళ మీకు హోటల్ స్టైల్ బెండకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఈ వీడియోలో చూపించినట్టుగా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో, రుచికి కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. ఇది మీకు రైస్లోకి, చపాతీలోకి, పరాటాలోకి, పుల్కా అండ్ బిర్యానీలోకి కూడా తినొచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. ఫస్ట్ తయారు చేసుకోవడానికి ఐటమ్స్ ఏంటో చూద్దామండి. బెండకాయలు ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకోండి. అంటే ఒక బెండకాయని 2 పీసెస్ కింద కట్ చేసుకోండి. ఆనియన్స్ అండి, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. పచ్చిమిర్చీలు ఇలా నిలువుగా చీల్చి పెట్టుకోవాలి. అండ్ కరివేపాకు, మీకు టమాటోస్ అండి. టమాటోస్ ఏంటంటే కట్ చేసి మిక్సీ గిన్నెలో పెట్టి అది మనం ప్యూరీ కింద చేసుకోవాలి, మిక్సీ పట్టాలి. సో ఇంకా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బెండకాయలన్నీ ఇలా 1 బై 1 మొత్తం యాడ్ చేసుకోండి. స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం 70% అనేది ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలండి. ఇలా ఇదైతే మీకు పుల్కాల్లోకి, చపాతీలోకి అండ్ బిర్యానీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు గెస్ట్లు కానీ ఎవరైనా ఇంటికి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు, మీకు ఏవి అవైలబుల్గా లేనప్పుడు ఈ బెండకాయతో ఇలా మసాలా బెండకాయ కర్రీ అనేది చేసి పెట్టారంటే కంపల్సరీ మిమ్మల్ని రెసిపీ అనేది అడుగుతారండి. అంత టేస్టీగా వస్తుంది. టేస్ట్ అనేది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదండి. సో ఇలా ఎగిన తర్వాత ఇది అనేది స్లోగా వేరే సపరేట్ ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇలా సపరేట్ ప్లేట్లోకి తీసి పెట్టిన తర్వాత సేమ్ అదే ప్యాన్లో మీరు ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ యాడ్ చేసి మీకు పోపు వేయడానికి వేస్తాం కదా, పోపు ఏవంటే జీలకర్ర, ఆవాలు, సాయి మినపప్పు, పచ్చెనపప్పు వేస్తాం కదా, అలా పోపు అన్నీ వేసేసేయండి. వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించండి. కొంచెం వేగిన తర్వాత మీరు అందులో నిలువుగా చీల్చి పెట్టుకున్న ఇవి ఉన్నాయి, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి, పచ్చిమిరపకాయలు అనేవి అందులో యాడ్ చేసుకోండి. అది కూడా కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేగాలి. అండ్ మీకు రైస్ బాక్స్లోకి ఇట్లా ఇచ్చారంటే కంపల్సరీ మీకైతే బాక్స్ ఖాళీ అయ్యి ఇంటికి వస్తుందండి. బెండకాయ యూజువల్గా చేసుకుంటే మీకు జిగురు అనేది ఉంటుంది. బట్ ఈ మసాలా బెండకాయలో ఈ కర్రీలో అయితే స్పెసిఫిక్గా మీకు జిగురు అనేది ఉండదు. చాలా బాగుంటుందండి కర్రీ అనేది. ఇలా పచ్చిమిరపకాయలు అనేది వేగిన తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో యాడ్ చేయండి. యాడ్ చేసి లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేగాలి. కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అనేది వేసుకోవాలి. వేసి ఒక 2 మినిట్స్ వరకు మొత్తం కలుపుతూ ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు ఏ కర్రీలో అయినా, బిర్యానీలో అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నారు అని అంటే కంపల్సరీ అది మీకు పచ్చి వాసన అనేది రాకుండా వేయించుకోవాలండి. నేను మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి అని. ఎందుకంటే మనకు ఆ టేస్ట్, ఆ మసాలా ఫ్లేవర్ అనేది చాలా చక్కగా తెలుస్తుంది మనకి. సో ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నారు కదా. వేయించిన తర్వాత టమాటా ఇలా స్మూత్గా ప్యూరీ చేసాను చూసారు కదా. ఇలా ప్యూరీ చేసిన దాన్ని ఆ ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. మొత్తం యాడ్ చేసుకొని అది కూడా మొత్తం కలిసేలాగా హై ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి మొత్తం కలిసేలాగా తిప్పండి. తిప్పి ఒక 2 మినిట్స్ అండి, కొంచెం అది పచ్చివాసన పోయేదాకా వేగుతుంది. ఈ టమాటా ప్యూరీ కూడా కొంచెం వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అండి, సాల్ట్ తర్వాత పసుపు అండ్ కారం ఏంటంటే మీరు తినేదాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను, అంటే కొంచెం స్పైసీగా ఉండాలనే చేస్తున్నాను. సో రుచికి సరిపడా మీకు ఎంత కావాలంటే అంత కారం యాడ్ చేసుకోండి. చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుతూ స్లోగా తిప్పుతూ ఫ్రై చేసుకోండి నీట్గా. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే బాగా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. ఆయిల్ సపరేట్ అవ్వడం వల్ల ఏంటంటే మీకు కర్రీ అనేది బాగా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. సపరేట్ అయిన తర్వాత పెరుగు తీసుకొని ఇలా బీట్ చేసుకొని, ఎక్కువ వాటర్ కాదు, కొంచెం వాటర్ కలిపి ఇలా ప్యాన్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని తిప్పండి. మళ్ళీ మొత్తం తిప్పుతూ బాగా ఫ్రై చేయండి. బాగా అంటే ఒక 5 మినిట్స్ వరకు అట్లా
ఫ్రై చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఉడికిన తర్వాత మీకు ఆయిల్ అనేది సపరేట్ అవుతూ కనిపిస్తుంది. ఇలా సపరేట్ అయ్యే టైంకి మీ ఇంట్లో పెట్టుకుంటారు కదా ధనియాల పొళ్ళు, అవి కొట్టి పెట్టుకుంటాం కదా కర్రీస్ కోసం, ధనియాల పొడి అనేది యాడ్ చేయండి. అండ్ గరం మసాలా 1 స్పూను, నేనైతే ఇక్కడ 1 స్పూనే వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి. అండ్ మసాలా కూడా మేము కొంచెం లైట్గానే తింటాము, సో 1 స్పూన్ యాడ్ చేశాను. మీకు కావాలనుకుంటే 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు, మసాలా కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే. అలా కలిపిన తర్వాత ఇలా కలుపుతూ ఉండండి. ఆయిల్ అనేది పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది, సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయ్యే టైంకి పక్కన తీసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి తీసుకొచ్చి కర్రీలో ఇలా యాడ్ చేయండి. యాడ్ చేసి బెండకాయ ముక్కలకి ఈ మసాలా, ఈ కర్రీ అంతా టేస్ట్ అంతా ఆ ముక్కలకి పట్టేలాగా స్లోగా మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేయండి. మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ ఇలా స్లోగా తిప్పుతూ ఒక 2 మినిట్స్ అలా ఉంచండి. చూసారు కదా, స్లోగా ఉడికినాయండి ముక్కలు కూడా, ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. ఇప్పుడు మీకు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను. మీకు కావాలనుకుంటే 2 గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం అది గ్రేవీ వాటర్ కింద వస్తుంది. సో 1 గ్లాస్ ఈజ్ ఎనఫ్ అండి. 1 గ్లాస్ యాడ్ చేసి ఈ కూర అంతా కూడా దగ్గరికి అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టాలి. హై ఫ్లేమ్లో పెట్టి బాగా హీట్ చేయండి. హీట్ చేస్తే ఈ వాటర్ అంతా కొంచెం మరిగిపోయి కర్రీ అనేది దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అవుతూ ఉంటుంది, ఆయిల్ సపరేట్ అయిపోతుంది. చూసారు కదా, కర్రీ రెడీ అయిపోయింది. మనకి చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు ఒకసారి కంపల్సరీ ఈ వీడియో చూస్తూ ఇంట్లో ట్రై చేయండి. మీరు మళ్ళీ ఎవరైనా గెస్ట్లు వచ్చినా రిలేటివ్స్ వచ్చినా సరే ఈ కర్రీనే వండి పెడతారు. ఇదిగోండి, ఫైనల్గా మనకి మసాలా బెండకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఈవెన్ పిల్లలకు కూడా ఇది చాలా ఇష్టంగా తింటారు. ఇలా లంచ్ బాక్స్లోకి కానీ గెస్ట్లకు కానీ ఎవరికైనా సరే చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా చక్కగా వస్తుంది. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.